డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ ఏబీసీ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఏబీసీ ఐడి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఈ ఐడిని ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ మీ యొక్క సర్టిఫికెట్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా డిజి లాకర్ అనే యాప్ ద్వారా మీకు యూనివర్సిటీ పంపిస్తుంది. దానికోసం మీరేం చేయాలంటే ఏబీసీ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఈ ఏబీసీ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్ నుంచి డిజి లాకర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజి లాకర్ అనేసి, ఇలా మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద గెట్ స్టార్టెడ్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మనెంట్ మొబైల్ నెంబర్, తర్వాత పర్మనెంట్ ఈమెయిల్ ఐడి, తర్వాత కింద సెట్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా 6 నెంబర్ పిన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత మీ యొక్క ఫోటో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద హోమ్ పక్కన సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఫర్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు ఏం టైప్ చేయాలంటే ఏపీఏఏఆర్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు కింద మీకు ఏపీఏఏఆర్ అనే ఐడి కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క జెండర్, తర్వాత ఇక్కడ ఐడెంటిటీ టైప్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్లు వస్తాయి. దాంట్లో సెకండ్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐడెంటిటీ వాల్యూ అనేసి ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి ఐడెంటిటీ వాల్యూ దగ్గర. తర్వాత ఇక్కడ అడ్మిషన్ ఇయర్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ అడ్మిషన్ అనే ఇయర్ అనే దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఇయర్స్ చూపిస్తుంది. మీరు 2021 బ్యాచ్ కాబట్టి 2021 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సెలెక్ట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ అట్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఇలా సెర్చ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సెర్చ్ బాక్స్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేసి టైప్ చేయండి. ఇలా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని టైప్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనేసి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఏపీఏఆర్ ఐడి, దాని కింద ఫెచ్చింగ్ అనేసి కనిపిస్తూ ఉంది కదా, అలా మీకు ఫెచ్చింగ్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపు అలానే వెయిట్ చేస్తే ఇలా మీకు ఆధార్ కార్డ్, తర్వాత ఏపీఏఆర్ ఐడి, అపార్ ఐడి అంటారు, ఈ విధంగా ఐడి మీకు క్రియేట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైనల్గా ఈ అపార్ ఐడి ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు మీ యొక్క ఏబిసి అనేసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, మీ ఫోటో, తర్వాత మీ ఏబిసి ఐడి, తర్వాత కింద మీ పేరు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఐడిని మీరు కాపీ చేసుకొని గ్రూప్లో నేను ఒక షీట్ పెట్టాను, ఆ షీట్లో ఈ ఏబిసి ఐడిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఆర్ ది ప్రాసెస్. థ్యాంక్ యూ.